బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో మళ్లీ కారులో కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. మర్రిపాడులోని పడమటి నాయుడుపల్లిలో గుజరాత్కు చెందిన కారులో దాదాపు 3 కోట్ల నగదు పట్టుబడిందని పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో డబ్బును లెక్కించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ కారులో నగదు చోరీకి సంబంధించి అహ్మదాబాద్కు చెందిన వ్యాపారి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో తనిఖీల్లో ఈ కారు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, కారులో భారీగా నగదు అయితే పట్టుబడింది. సో ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ డబ్బు వెనకాల ఎవరున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, నెల్లూరు జిల్లా కడప సరిహద్దు ప్రాంతాలైనటువంటి పడమటి నాయుడుపల్లి, బాటా సింగనపల్లి, మరిపాడు సరిహద్దు ప్రాంతాల్లో వరుస తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పాటు వేరే మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యాపారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు భారీ నగదునైతే పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే 2 రోజుల కిందట మరిపాడు సరిహద్దు ప్రాంతంలో మధ్యప్రదేశ్ కారులో చోరీకి గురైందని చెప్పి ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా అనుమానిత కారు ఉదయం నుంచి అక్కడ ఉండడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెళ్లే సమయానికి ఆ కారులో ఉన్నటువంటి వారు పరారవడంతో ఆ కారుని అనుమానాస్పదంగా గుర్తించినటువంటి పోలీసులు ఆ కారుని పట్టుకున్న సమయంలో కారులో కూడా దాదాపుగా 4.5 కోటి డబ్బులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ పారిపోయిన వ్యక్తులను కూడా వెంటనే పోలీసులు చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నిన్న గుజరాత్ కి సంబంధించినటువంటి కారును కూడా నిన్న మళ్ళీ అదే మరిపాడు మండలానికి సంబంధించినటువంటి పడమటి నాయుడుపల్లిలో ఈ యొక్క కారును కూడా చేజ్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఆ కారులో మళ్ళీ 3,60,00,000 రూపాయల వరకు, అక్కడ 3,06,00,000 వరకు డబ్బులు కూడా మళ్ళీ పట్టుకున్న విషయం అయితే తెలుస్తా ఉంది సమాచారం. అయితే ఇప్పటి వరకు అయితే మధ్యప్రదేశ్ కి చెందినటువంటి కారుకు సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే వారు ఈ రోజు సాయంత్రానికి నెల్లూరుకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ పట్టుకున్నటువంటి నగదునంతటిని కూడా ఇటు నెల్లూరు ఎస్పీకి ఆఫీస్ కి తరలించడం కూడా చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు నెల్లూరుకు సంబంధించినటువంటి ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఎక్కడ ఫిర్యాదు నమోదు చేయలేదు. అయితే వారికి సంబంధించినటువంటి ఈ డబ్బంతా కూడా ఎక్కడిది ఏంటన్నటువంటి విషయాల్ని పట్టుకున్నటువంటి పోలీసులు పట్టుకున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి అయితే సమాచారం సేకరిస్తా ఉన్నారు. నిన్నటి నుంచి నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తుల్ని ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ డబ్బు ఎవరిది, మరోపక్క ఆ కారుకు సంబంధించినటువంటి ఓనర్లు ఎవరు, ఒక కారు గుజరాత్ కి సంబంధించింది, మరో కారు మధ్యప్రదేశ్ కి సంబంధించిన కారుగా గుర్తించిన నేపథ్యంలో ఆ కారు ఓనర్లను కూడా పిలిపిస్తున్నారు. అయితే ఆ పిలిపిస్తున్న నేపథ్యంలో నిన్న వస్తారనుకున్నటువంటి కారు ఓనర్లు రాలేదు. అయితే నేడు నెల్లూరుకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది. మరోవైపు ఆ వ్యాపారి ఎవరైతే అక్కడ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి అహ్మదాబాద్ కి చెందినటువంటి వ్యాపారి ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారుడు, ఆ ఫిర్యాదుదారులు కూడా నెల్లూరుకి రమ్మన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఇటు నెల్లూరు జిల్లాలో వరుసగా ఈ నగదు పట్టుబడటం కూడా ఒక కలకలం రేపుతా ఉంది. ఈ యొక్క పట్టుబడినటువంటి అమౌంట్ ని కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ కి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఇటు మొన్న జరిగినటువంటి పట్టుకున్నటువంటి కారులో 4.5 కోట్లు, నిన్న పట్టుకున్నటువంటి కారులో గుజరాత్ కి సంబంధించిన కారులో 3,06,00,000 మొత్తం నగదును కూడా అయితే ఎస్పీ ఆఫీస్ లో ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా మరోవైపు నుంచి కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా మనకున్నటువంటి సమాచారం మేరకు, అక్కడ ఉన్నటువంటి లోకల్ సమాచారం నుంచి కూడా తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు ఇదంతా కూడా హవాలా డబ్బు అని కూడా తెలుస్తా ఉంది. అయితే అఖిల, అయితే ఇటు మొత్తం మీద కూడా వరుసగా నెల్లూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడడం కూడా మొదటిసారి కావడం, అదేవిధంగా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.